ఆదిలాబాద్ మా ప్రతినిధి జోషి మనకి పూర్తి సమాచారం అందించకుండా అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆయన సాక్షిగా అక్కడ రాజకీయం ముదురుతుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ఇటువైపు కాంగ్రెస్ మధ్య హోరాహోరీ అక్కడ ఒక యుద్ధమైనటువంటి వాతావరణం. ఎందుకంటే రాజకీయాలు అనేవి ఎప్పుడు ఏ అంశం మీద ఉంటాయో తెలియదు. బట్ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అంబేద్కర్ విగ్రహాన్ని భారీగా ఏర్పాటు చేసుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఒక వివాదం అయితే నడుస్తుంది. నివాళులకు సంబంధించినటువంటి అంశం ఆయన అవమానించారంటూ స్టార్ట్ అయినటువంటి వివాదం ఇప్పుడు పూర్తి స్థాయిలో రెండు వర్గాల మధ్య వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ జోషి అందిస్తారు. జోషి చెప్పండి. రైట్ రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాలు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. మొన్నటి వరకు ఒక విధంగా ఉన్నటువంటి రాజకీయాలు గత 2 రోజుల క్రితం టిపిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ నుండి ఏదైతే మొదలు పెట్టినటువంటి నిరుద్యోగ నిరసన ర్యాలీ ఉందో దానికి సంబంధించి జనము అంటే భారీ సంఖ్యలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క సందర్భంలో ఇటీవల కొత్తగా అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఇక్కడ స్థానికంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ భారీ సైజులో ఉన్నటువంటి నేపథ్యంలో క్రేన్ సహాయం లేనటువంటి పరిస్థితుల్లో పూలమాలలు నివాళిగా అర్పించడం అనేటటువంటిది సాధ్యం కాని విషయం. అయితే రేవంత్ రెడ్డి సభకు సంబంధించి ఆరంభంలోనే ఇటు డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అలాగే రేవంత్ రెడ్డి సైతం తమ తరఫున ఎస్టీ సెల్ విభాగానికి సంబంధించినటువంటి శివాజీ కాంబ్లే అనేటటువంటి నాయకుడు అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తారు అని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఆయన నివాళులు అర్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క పూలమాలను అంబేద్కర్ పాదాల చెంత ఉంచినటువంటి ఆ ఫోటోలు కూడా ఇక్కడ స్థానికంగా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం. అయితే ఈ యొక్క జనసందోహం రావటం కారణమా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా విపక్షాలను తమ రాజకీయ చట్రంలోకి లాగడమే అధికార పార్టీకి సంబంధించినటువంటి కోణం అనేటటువంటిది తెలీదు. కానీ ఆ యొక్క సభకు సంబంధించినటువంటి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కు కనీసం పూలమాల కూడా వేసి నివాళులు అర్పించలేదు అనేటటువంటి కోణంలో దళిత సంఘాలన్నీ కూడా ఇక్కడ నిన్నటి రోజున అంటే పెద్ద ఎత్తున ఆందోళన పెట్టినటువంటి నేపథ్యం. అంబేద్కర్ విగ్రహాన్ని పాలతో అభిషేకించి క్రేన్ సహాయంతో పెద్ద గజమాలను అంబేద్కర్ మెడలో వేసినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క దళిత సంఘాలు పిలుపునిచ్చినటువంటి పిలుపు మేరకు ఒక ఆందోళన జరిగినట్టుగా బయట కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క నిన్న చేసినటువంటి ఏదైతే ఆందోళన ఉందో అంబేద్కర్ విగ్రహానికి అభిషేకం చేసినటువంటి దళిత సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో దాదాపుగా 80% పైగా అత్యధికులు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అనుబంధ విభాగాలు లేదా ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్నటువంటి లేదా కార్యకర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులే కావటం అనేటటువంటిది ఇక్కడ గమనించాల్సినటువంటి. అయితే దీనిపైన ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎస్టీసీఎల్ విభాగం చెందినటువంటి నాయకులందరూ కూడా స్థానికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కౌంటర్ గా ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పినటువంటి విషయం ప్రకారంగా చూసినట్లయితే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్లిన సందర్భంలో అక్కడ కూడలి చుట్టూ ఉన్నటువంటి ఏదైతే స్టీల్ కంచె ఏర్పాటు చేయడం జరిగిందో దానికి ఒక గేట్ ఉంది. ఆ గేట్ కు ఉన్నటువంటి తాళం ఏదైతే ఉందో దానికి తాళం చెవి కొరసేపు వెతకాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఒక నాయకుడికి ఫోన్ చేసినటువంటి సందర్భంలో షాప్ లో ఉంది తీసుకురా అంటే తీసుకెళ్లమని చెప్పడము, తర్వాత ఇంట్లో ఉంది అని చెప్పడము. అంటే ఇది వాస్తవంగానా లేకపోతే బుకాయించడానికి విషయంలో మనకు ఎవరికి కూడా స్పష్టత లేనప్పటికీ కూడా ఇక్కడ ఒక ప్రశ్న ఏం తలెత్తుతోంది అని అంటే అందరికీ సంబంధించినటువంటి వాడిగా అపరమేధావిగా ప్రపంచమే అత్యధిక విద్యా డిగ్రీలు పొందినటువంటి ప్రపంచ మేధావిగా ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అత్యంత ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమంలో ఆ యొక్క కూడలికి సంబంధించినటువంటి తాళం చెవులు ఎవరి వద్దనో ఉంచడం ఎందుకు అనేటటువంటి ఒక ప్రశ్న. కేవలం అంబేద్కర్ను ఒక వర్గానికో లేదా ఒక అధికార పార్టీకో పరిమితం చేసేటటువంటి ప్రయత్నం, లేకపోతే అక్కడ కార్యక్రమం ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడటం అనేటటువంటి అంటే ఒక ప్రణాళిక ప్రకారమేనా అనేటటువంటి అనుమానాలుగా తలెత్తుతున్నటువంటి నేపథ్యం. ఇక ఇంకోవైపు చూసుకున్నట్లయితే అంశానికి సంబంధించినటువంటి క్రమంలో చూసినట్లయితే ఆ రోజు మొదలైనటువంటి వివాదము ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం.
అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించడము అనేటటువంటిది అసలు కావచ్చు, లేదా భారతదేశానికి సంబంధించినటువంటి పౌరులు ఎవరైనా కావచ్చు, ఆయనకు సగౌరవంగా మనస్ఫూర్తిగా ఇచ్చేటటువంటి గౌరవంగానే భావించాల్సినటువంటి నేపథ్యం. కానీ ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ ముసుగులో రైట్ ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అనేది గాంధీని ఎదురు పెట్టుకుని వెళ్తున్న పార్టీ. ఎందుకంటే గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకోవచ్చు. గాంధీ కుటుంబం అందులో ఉన్నటువంటి భాగస్వామ్యం ఎస్సీ ఎస్టీ కానీ మైనార్టీ వర్గాలు కానీ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి అండగా ముందు నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈరోజు వ్యవహారం ఏదైతే ఉందో అక్కడే సభ నిర్వహించి అంబేద్కర్ అవమానించారని నివాళులు అర్పించారని చెప్పడం అనేది, అంటే అక్కడ ఒక తప్పిదం క్యాష్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ దాన్ని వివాదంగా చేస్తుంది అనుకోవచ్చు మనం. ఎందుకంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ అనేది అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించకుండా వెళ్ళిపోవడం అనేది జరిగే సందర్భం కాదు. కానీ అక్కడ జరిగింది. అది ఎందుకు అనేది మనం ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం. ఇక రెండోది చూసుకుంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో కేసీఆర్ పై ముందు నుంచి కూడా ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఆమెకు ఒక్కరోజు కూడా నివాళులు అర్పించినట్టు ఎక్కడ కనిపించలేదు. కానీ ఈరోజు విగ్రహం చుట్టూ రాజకీయం చేస్తున్నట్టు విగ్రహాన్ని నెలకొల్పడం కూడా, దీనికి సంబంధించిన వార్తలు కూడా మనం విన్నాం. ఆ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే కేవలం అంబేద్కర్ విగ్రహాన్ని సందు దొరికింది కదా అని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా రాజశేఖర్, ఈ యొక్క విషయం ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి అంశం ఉందో, ఈ ఒక్క సంవత్సరం కూడా అంబేద్కర్ జయంతి రోజున సీఎం హోదాలో కేసీఆర్ వచ్చి ఏ ఒక్క సమయంలో కూడా నివాళులు అర్పించినటువంటి వ్యక్తి అనేటటువంటి విషయం కూడా ప్రస్తుతం స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం. అదే సందర్భంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీకి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు కావచ్చు. మరొక విషయాన్ని కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే దళిత సంఘాలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ విషయంలో సంధిస్తున్నటువంటి ప్రశ్న, సాక్షాత్తు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మానేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కేసీఆర్ ఆ సందర్భంలో నోరు మెదపకపోవడానికి కారణం ఏంటి అనేటటువంటి ప్రశ్నను సంధిస్తూనే, వాస్తవంగా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలనేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కేసీఆర్ కు సంబంధించినటువంటి వ్యాఖ్యల పట్ల ఆనాడు కనుక నోరు మెదిపి నిరసనలు కనుక అంటే ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నటువంటి యొక్క దళిత సంఘాల వాళ్ళనందరినీ కూడా నిఖార్సైనటువంటి అంబేద్కర్ వాదులుగా, నిజమైనటువంటి దళిత సంఘాల అభ్యున్నతికి పాటుపడే వారిగా తాము గుర్తిస్తాం తప్ప కేవలం తమ రాజకీయ స్వార్థం కొరకో లేదా తమ నాయకుడి దగ్గర అంటే మెప్పు పొందేందుకు ఇటువంటి చిల్లర చేష్టలకు పాల్పడటం అనేటటువంటిది మంచిది కాదు అనేటటువంటి ఒకమైనటువంటి పోస్టులు కూడా ఇక్కడ స్థానికంగా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం. వాస్తవంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దేశానికి సంబంధించినటువంటి మహనీయుల విషయంలో ఎప్పుడు కూడా అనుచితమైనటువంటి చర్యలు కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు పాల్పడినటువంటి సందర్భాలు చెప్పవచ్చు చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యం. వ్యక్తిగతంగా ఎక్కడైనా వ్యాప్తంగా ఎక్కడైనా ఆయా చోట్లలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఏ వ్యాఖ్యలు చేస్తే వ్యక్తిగతంగా అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూసినట్లయితే 125 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కూడా మహనీయుల విషయంలో ఈ విధమైనటువంటి అనుచిత చర్యలకు చిల్లర రాజకీయం పాల్పడినటువంటి సందర్భాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్న ఈ వివాదానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అధికార పార్టీ ఉందో కావాలంటే రాజకీయంగా ఈ యొక్క అంశాన్ని వాడుకోవడమా, లేకపోతే వచ్చినటువంటి ఈ యొక్క సభ ఏదైతే ఉందో నిరుద్యోగ నిరసన సభ, దానికి వచ్చినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి స్పందన ఏదైతే ఉందో దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికా, లేకపోతే తక్కువ చూపించడానికా, లేదంటే మరో వివాదం సృష్టించి ఈ యొక్క నిరుద్యోగ నిరసన సభను జనంలో చర్చలో లేకుండా చేయడం అనేటటువంటిది వాళ్ళ ఉద్దేశం అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ పేరుతో రాజకీయాలు చేయడం మంచిది కాదు అనేటటువంటి అభిప్రాయం మాత్రం స్థానికంగా వ్యక్తమైనటువంటి పరిస్థితి. రాజశేఖర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి.